కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. టెండర్ల విలువ పెంచి కాంట్రాక్టర్లకు సహాయం చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయంలో మేడే సెలబ్రేషన్లో పాల్గొని కార్మికులకు రక్షణగా ఉంటామన్నారు కవిత. కమర్షియల్ సిలిండర్ రేట్లను పెంచి మేడే నాడు హోటల్ కార్మికులకు ప్రధాని మోదీ కానుక ఇచ్చారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిలిండర్ రేట్లు పెరిగితే సామాన్యులు బతికేది ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా సిలిండర్ రేటు 1000కి పెంచిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. శ్రమజీవులను గుర్తించిన నేత కేసీఆర్ తప్ప మరొకరు లేరన్నారు. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఎగ్దం ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు. మీ అందరికీ 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. గత అసెంబ్లీ సమావేశాల్లో హ్యామ్ రోడ్ల స్కామ్ బయటపెట్టామని తాము చెప్పిందే నిజమైందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 25% ఎక్సెస్తో టెండర్లు వేశారని, ఇప్పుడు వాటిని ఓపెన్ చేశారని తెలిపారు. పంచాయతీరాజ్ 6000 కోట్లకు టెండర్ పిలిస్తే 8000 కోట్లవుతుందన్నారు. 2 శాఖల్లో 5000 కోట్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందన్నారు. ఒకే కంపెనీకి R&B, పంచాయతీరాజ్ శాఖల్లో 15 టెండర్లు దక్కబోతున్నాయని, ఆ టెండర్లు క్యాన్సిల్ చేయకపోతే సీఎం రేవంత్ కు భాగస్వామ్యం ఉన్నట్లే అన్నారు హరీష్ రావు. తెలంగాణ కార్మికులకు రక్షణగా ఉంటామన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. హైదరాబాద్ బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు జరిగాయి. జెండా ఆవిష్కరించారు కవిత. కార్మికులు, కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మిక అమరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఆటో యూనియన్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ జాగృతి నాయకులు పాల్గొన్నారు. రిటైర్ అయిన అధికారులకు ఎక్స్టెన్షన్ ఇచ్చి రేవంత్ సర్కార్ తప్పుడు పనులు చేస్తోందని ఆరోపించారు హరీష్ రావు. ప్రధాన శాఖల్లో ఎక్కువ మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లే ఉన్నారన్నారు.